హాయ్ గైస్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ఫిట్టర్ ట్రైనీ యొక్క సిలబస్ గురించి చెప్తున్నాను. సింగరేణి నోటిఫికేషన్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఫిట్టర్ ట్రైనీ వాళ్ళకి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి. కంప్లీట్ ఎవ్రీ టాపిక్ చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ సిలబస్ మీ ముందు ఒక్కొక్క టాపిక్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్క టాపిక్ నుంచి ఏ విధమైన క్వశ్చన్స్ పడతాయి అనేది కంప్లీట్గా చెప్తాను. అయితే మీరు ఏం చేయాలంటే ఎవ్రీ టాపిక్ కంప్లీట్గా చదవాలండి. ఏ టాపిక్ మిస్ చేసినా కూడా 1 or 2 క్వశ్చన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా వినండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ ఉంటుంది. అలాగే నేను ఎస్పెషల్లీ ఫిట్టర్ ట్రైన్ వాళ్ళకి క్లాసెస్ కూడా చెప్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ ఈ ఫిట్టర్ ట్రైన్ కోచింగ్ యొక్క గ్రూప్ వాట్సాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అందులోకి జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి వీడియో ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం కానీ లేదా ఆ వీడియో యొక్క లింక్ కానీ పోస్ట్ చేయడం చేస్తాను. లేదా మీరు నాకు డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, నన్ను అప్రోచ్ అయినా కూడా మీరు ఎంతమంది ఉన్నారు ఏందనేది నాకు చెప్తే నేను స్పెషల్ బ్యాచ్ కింద ట్రీట్ చేసి అయినా మీకు క్లాసెస్ చెప్పడానికి ప్రయత్నిస్తానండి. ఓకే, ఇక సిలబస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఫస్ట్ సేఫ్టీ మీద 3 or 4 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయండి. ఎందుకంటే ఏ ఇండస్ట్రీ చూసుకున్నా కూడా సేఫ్టీని ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు పనిచేసే దగ్గర సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత యూనిట్స్, మెజర్మెంట్స్ అండ్ మెజరింగ్ టూల్స్ అంటే మనకి కొలతలు, యూనిట్స్ అంటే కొలతలు, ఎంఎం, మీటరు, లెంత్, ఎంకేఎస్, సీజీఎస్ ఉంటాయి కదా. మీటరు, లెంత్కి మీటరు, ఫోర్స్కి న్యూటన్స్, ఇట్లా ఈ యూనిట్స్ కంపల్సరీ మీరు నేర్చుకోవాలండి. తర్వాత మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, మెజరింగ్ టూల్స్ మీ ఫిట్టర్ ట్రేడ్లో వాడే మీ ప్రతి ఒక్క టూల్స్, దీని కంప్లీట్ 1 మాడ్యూల్ ఉంటుందండి. చాలా పెద్ద యూనిట్ ఇది. యూనిట్స్, మెజర్మెంట్ అండ్ మెజరింగ్ టూల్స్ అనేది దీనికి మినిమం ఒక 10 క్లాసెస్ అన్న పడతాయి. సిలబస్ కంప్లీట్గా చెప్పాలంటే ఈ 10 క్లాసెస్ మీరు ప్రిపేర్ అయితే 10 నుంచి 15 క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మార్కింగ్ టూల్స్. ఓకే, మనం ఏదైనా ఒక జాబ్ని ప్రిపేర్ చేసేటప్పుడు దాని మీద లెంత్ ఎంత ఉంటుంది ఏందనేది మార్కింగ్ చేసుకోవడానికి కూడా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఏంటో చూసుకోవాలి. తర్వాత హ్యాండ్ టూల్స్, చేతితో ఉపయోగించే టూల్స్ ఏమేమి ఉంటాయి అవి చూసుకోవాలి. తర్వాత కటింగ్ టూల్స్ అండ్ ఆపరేషన్స్. ఓకే, కటింగ్ ఒక జాబ్ని తీసుకున్నప్పుడు, వర్క్ పీస్ని తీసుకున్నప్పుడు కట్ చేయడానికి ఏమేమి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాక్సా ఫ్రేమ్ ఉంటుంది, బ్లేడ్. ఆ హ్యాక్సా ఫ్రేమ్ బ్లేడ్ దాంతో కట్ చేస్తాం కదా, అట్లాంటి టూల్స్ ఏముంటాయి, కటింగ్ టూల్స్, చిజిల్స్ కటింగ్ టూల్సే. ఇట్లా చాలా ఉంటాయి. దాని మీద ఒక క్లాస్ కంపల్సరీ 1 or 2 క్లాసెస్ ఉంటాయి. తర్వాత మెటల్స్ ఏంది, నాన్ మెటల్స్ ఏంది, దాని ప్రాపర్టీస్ ఏంది, మెకానికల్ ప్రాపర్టీస్ ఏంది, ఇవన్నీ దీంట్లో నేర్చుకుంటాం. హీట్ ట్రీట్మెంట్ వల్ల మెటల్ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి, మెటల్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, అవన్నీ హీట్ ట్రీట్మెంట్లో వస్తాయి. తర్వాత లిమిట్స్, ఫిట్స్, టాలరెన్సెస్. దీంట్లో నుంచి ఒక 4 నుంచి 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. లిమిట్స్, ఫిట్స్, టాలరెన్సెస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత జిగ్స్ అండ్ ఫిక్సర్స్ ఎందుకంటే వర్క్ని హోల్డ్ చేయడానికి, అలాగే టూల్ని గైడ్ చేయడానికి. దీంట్లో ఒకటి ఓన్లీ ఫిక్సర్ అనేదేమో కంప్లీట్గా హోల్డ్ చేస్తే, జిగ్స్ ఏమో వర్క్ పీస్ని హోల్డ్ చేస్తూ టూల్ని కూడా గైడ్ చేస్తాయి. తర్వాత ఫాస్టెనర్స్ వచ్చేసి కాంపోనెంట్స్ని అసెంబుల్ చేయడానికి కానీ అట్లాంటి వాటికి ఉపయోగిస్తారు. తర్వాత స్క్రూ థ్రెడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. థ్రెడ్స్ ప్యాటర్న్ మీద మనకి ఒక 5 or 6 థ్రెడ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ థ్రెడ్ ప్యాటర్న్స్ మీద కంపల్సరీ 3 క్వశ్చన్స్ or 2 క్వశ్చన్స్ వాటి యొక్క యాంగిల్స్ మీద పడే అవకాశం ఉన్నది. నేను ప్రతి ఒక్క టాపిక్ చెప్తున్నానండి. మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇచ్చి మీరు సింగరేణిలో కంపల్సరీ ఉద్యోగం సాధించే విధంగా ఉంటుంది నేను చెప్పే క్లాసెస్. ఎవరైతే 100% నేను జాబ్ కొట్టాలి అని అనుకుంటారో వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ అవ్వండి, అప్రోచ్ అవ్వండి. టైంపాస్కి ఏదో చూద్దాంలే అనుకునే వాళ్ళు అవసరం లేదు. 100% సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్న వాళ్ళకే నేను చెప్తాను. ఎందుకంటే నేను ఇంత రీసెర్చ్ చేసి అదంతా గ్యాదర్ చేసుకొని దాని మీద కష్టపడి వీళ్ళకి ఏ విధంగా చెప్తే స్కోర్ చేయగలుగుతారు, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు, ఇవన్నీ నేను తెలుసుకొని ఇన్ని చేసి మీకు ఏదో టైం వేస్ట్ వాళ్ళకి చెప్తే వేస్ట్ కదా. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉండి కొంచెం ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం బయట కోచింగ్ సెంటర్లో తీసుకుంటే 10,000, 7,000, 8,000 ఇట్లా తీసుకొని ఏం చెప్పారు, డబ్బులు కట్టించుకుంటారు. తర్వాత నీకు నచ్చక నువ్వే వచ్చేస్తావు. నేను అంత ఫీజు కూడా నేను పెట్టదలుచుకోవట్లేదు. జస్ట్ మీరు ఓకే అంటే ఒక 499 నుంచి 999 రూపాయల లోపే నేను ఈ కోర్స్ని మీకు అందించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటారు, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు బేర్ చేయలేరు అంత అమౌంట్, కానీ చదవాలనే తపన ఉంటుంది. వారి కోసమే నేను ఇది చేస్తున్నా. ఫాస్టనర్స్, స్క్రూ థ్రెడ్స్, ల్యాపింగ్ అండ్ హ్యాంగింగ్, ఇవి ఫినిషింగ్ ప్రాసెస్ అండి. ల్యాపింగ్ అండ్ హ్యాంగింగ్ ఒక మెటల్ని మనం ప్రొడ్యూస్ చేసుకున్న తర్వాత దానికి ఫినిషింగ్ చేస్తారు కదా, ఇవి ఫినిషింగ్. ల్యాపింగ్ అండ్ హ్యాంగింగ్ అనే ఫినిషింగ్ ప్రాసెస్. తర్వాత ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అండ్ కూలెంట్స్ అండ్ లూబ్రికెంట్స్. ఓకే, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే మనం ముందుగానే ప్రమాదం జరగకుండా మెయింటెనెన్స్ చేయడం. కూలెంట్స్ అండ్ లూబ్రికెంట్స్ అంటే మీకు తెలిసిందే. లూబ్రికెంట్స్ ఎట్లా వాడాలి, వాటి ప్రాపర్టీస్ ఏంది, విస్కాసిటీ ఎంత ఉండాలి, అవన్నీ ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. తర్వాత బేరింగ్స్ సపోర్ట్ చేయడానికి, షాప్స్కి సపోర్ట్ చేయడానికి వాడతాం. సపోర్టింగ్ ఎలిమెంట్, దాని గురించి బేరింగ్స్ చాప్టర్లో నేర్చుకుంటాం. తర్వాత పైప్ ఫిట్టింగ్స్, పైప్స్ని ఎట్లా ఫిట్ చేయాలి, పైప్ ఫిట్టింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, అవన్నీ ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. తర్వాత మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది దాదాపు ఎవరు చెప్పలేరు. దాని మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటే తప్ప ఎవరు చెప్పలేరు. మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్ మీద, దాని మీద కంప్లీట్గా పవర్ ట్రాన్స్మిషన్ ఫార్ములాస్ ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, దానికి టార్క్ ఈక్వేషన్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫోర్జింగ్ అనేది ఏంటంటే మనం మెటల్స్ని పెద్ద హ్యామర్స్తో కొట్టడం. దాని గురించి కంప్లీట్ ఆ చాప్టర్లో ఉంటాయి. షీట్ని ఎట్లా తయారు చేసుకోవాలి, ఆ మెటల్ని ఎట్లా కట్ చేసుకోవాలి, షీట్ మెటల్ ఎన్ని విధాలుగా మనకి ఉపయోగపడతాయి అనేది. తర్వాత వెల్డింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. జాయినింగ్ టు సిమిలర్ ఆర్ డిసిమిలర్ మెటల్స్ని వెల్డింగ్ అంటాం. కాబట్టి ఆ వెల్డింగ్ చాప్టర్లో ఇన్ డెప్త్గా ఉంటుంది. తర్వాత రివేటింగ్ అండ్ షోల్డరింగ్. రివేటింగ్ కూడా టూ మెటల్స్ని జాయిన్ చేయడానికి అది డిఫరెంట్గా రివేట్స్తో చేస్తారు. షోల్డరింగ్ కూడా సేమ్. వీటన్నిటి గురించి ఇన్ డెప్త్గా నేను క్లాసెస్లో చెప్తాను. ఇక్కడ మొత్తం చెప్పాలంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది, అందుకనే షార్ట్కట్లో చెప్తున్నాను. లేత్ గురించి, లేత్ పార్ట్స్, లైవ్ సెంటర్, డెడ్ సెంటర్, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. నిమాటిక్స్ అండ్ హైడ్రాలిక్స్. ఇది నిమాటిక్ అంటే ఏంది, ఎయిర్ని ఉపయోగించి మనం ఏదైనా ఎనర్జీని వాడుకుంటే దాన్ని నిమాటిక్స్ అంటాం. హైడ్రాలిక్స్ అంటే ఏంది, ఆయిల్ని కానీ వాటర్ని కానీ వాడుకుంటే దాన్ని హైడ్రాలిక్స్ అంటాం. దీని గురించి కంప్లీట్గా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇవ్వడానికి నేను రెడీ. వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అండ్ సైన్స్, ఇది ఇప్పుడు ఇక్కడ పైన మనం మొత్తం నేర్చుకున్న 22 టాపిక్స్. ఇక్కడ ఫస్ట్ నుంచి సేఫ్టీ నుంచి
22 వరకు మనం మొత్తం థియరీ సిలబస్ అండి. తర్వాత చూడండి వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్, ఇది థియరీ కాదు, ఇది కంప్లీట్గా మనకి వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ అనేది దీంట్లో కొంత క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది 10th స్టాండర్డ్. అలాగే సైన్స్ కొంచెం మెకానికల్ ప్రాపర్టీస్ ఏంది, మెటీరియల్స్ ఎట్లుంటాయి, యూనిట్స్, ఇవన్నీ కంప్లీట్గా దీంట్లో నేర్చుకుంటాం. అంటే కొంచెం బేసిక్ నాలెడ్జ్ మీకు ఉండాలంటే ఐటీఐ ఎవరైతే చేసిరో వాళ్ళు వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ని రాసే ఉంటారు, ఎగ్జామ్ దాని మీద పాస్ అయి ఉంటారు. కానీ ఇక్కడ మీరు ఏంటంటే అప్పుడు అంత పట్టించుకోరు. ఇప్పుడు ఏంటంటే ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళి మీకు మినిమం ఒక 10 క్వశ్చన్స్ అన్న అడిగే అవకాశం ఉంటుంది. ఆ 10 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కూడా మిస్ కావద్దు అనుకుంటే నేను 100% దీంట్లో 12 మాడ్యూల్స్ ఉంటాయండి వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్లో. ఈ సబ్జెక్ట్లో ప్రతి ఒక్క మాడ్యూల్ ఇన్డెప్త్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే నా వాట్సాప్ లింక్ గ్రూప్ కింద డిస్కషన్లో, వీడియో డిస్కషన్లో పెడతాను. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. మీరు ఎంతమంది జాయిన్ అయితే అంతమందికి నేను ఏ వీడియో చేసినా మీకు పోస్ట్ చేస్తాను. అలాగే 499 to 999 వరకు కాస్ట్ పెట్టి ఒక బ్యాచ్ని స్టార్ట్ చేసుకుందాం. ఎవ్రీడే మీరు మీకు ఏ టైం అవైలబుల్ అయితే ఆ టైంకి నేను చెప్పడానికి రెడీగా ఉంటాను. అందుకే ఆ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లోకి మీరు అందరూ వస్తే మీరందరూ మీరు అనుకొని ఏ టైం మీకు అవైలబుల్ అయితే ఆ టైంకి మీరు చేసుకోవచ్చు. అలాగే లేదంటే కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్ నేను వీడియో లింక్స్ పెట్టేస్తాను. మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో చూసుకోవచ్చు. తర్వాత ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఇంతకుముందు దీనికి అంత ఇంపార్టెన్స్ ఉండకపోయేది, కానీ ఇప్పుడు దీనికి చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి దీంట్లో ఇప్పుడు ఐటీ 25 క్వశ్చన్స్ దీంట్లో ఎగ్జామ్స్లో ఫ్రేమ్ చేస్తున్నారు. కంపల్సరీగా పాస్ అయ్యే సబ్జెక్ట్ ఇది. కాబట్టి దీన్ని కూడా మనం ఇగ్నోర్ చేయదు. దీంట్లో కూడా 12 మాడ్యూల్స్ ఉంటాయి, ఒక మాడ్యూల్ కూడా లేకుండా మీకు చెప్పే బాధ్యత నాది. దీంతో పాటు ఇన్ ఎడిషన్ అబౌవ్ ఫ్యూ క్వశ్చన్స్ రిలేటెడ్ టు జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్, న్యూమెరికల్ ఎబిలిటీస్, ఇవన్నీ కొన్ని కరెంట్ అఫైర్స్, ఇవి కొన్ని చూసుకోవాలి. ఇది కంప్లీట్ సిలబస్ అండి. అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో ఇప్పుడు కూడా ఇదే ఉంటుంది. ఎవరైనా మీకు కోచింగ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.